మా మామ్ స్టాఫ్కి ఏదో చెప్పాలని వచ్చింది, అందరినీ అసెంబ్ల్ చేయండి. సరే సార్, అందరూ ఒకసారి ఇలా రండి. మేడం మీతో ఏదో చెప్తారంట, రండి. ఆంటీ సర్ప్రైజ్గా విజిట్ చేశారు, ఏంటి మ్యాటర్? నువ్వు వింటావు కదా. అందరూ వచ్చినట్టే మేడం, మీరు చెప్పండి. ఏం చెప్పబోతుంది కూడా? రేపు కంపెనీలో చెప్తాను అని మీతో ఫోన్లో మహేష్ గారు చెప్పారు. ఇది అదే అయి ఉంటుంది. నా కొడుకు ఆనందిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుందే. ఈ న్యూస్ విన్న నేను కూడా మొదట్లో షాక్ అయ్యాను. ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. నా కొడుకు ధనవంతుడు కాబట్టి ఆనంది బల విసిరిందేమో అన్న డౌట్ వచ్చింది. సహజంగా నా వైపు నుంచి ఆలోచిస్తే నేనలా అనుకోవడం న్యాయమేగా. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. నా కోపం వల్లనే అటు మా ఇంట్లో ఇటు కంపెనీలో అనేక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఆ కారణంతోనే 2-3 రోజుల క్రితం ఆనందిని కంపెనీలో నుండి బయటకు పంపించాలని ప్రయత్నించాను. తర్వాత కాసేపు నా కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించటం మొదలు పెట్టాక నాకొకటి అర్థమైంది. నేను అనుకుంటున్నట్లు అనుమానించినట్లు ఇందులో ఆనంది తప్పేమీ లేదు. నిజం చెప్పాలంటే ఆనందిలో నీతి నిజాయితీ ఉన్నాయి. అందుకే మహేష్ ఆనందిని అంతగా ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. ఏంటి మేడం, ఈవిడ గారు ఇండైరెక్ట్ గా తిడుతూ పోగుతుంది ఆనందిని? నాకే అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. మధ్యలో మీరు మాట్లాడకండి. ఆనందిని బంగారం లాంటి పిల్ల అని అందరూ ఎందుకంటారో నాకిప్పుడే తెలిసింది. కాబట్టి బాగా ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈవిడేం చెప్పబోతుంది? సస్పెన్స్ గా ఉంది. నువ్వు ఉండవే తల్లి. ఆనందిని నా కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.